తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. వాలంటీర్ ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వాళ్లు వేధింపులకు గురి చేయడంతో బలవన్మరణానికి పాల్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు ఆగిపోవడం, అలాగే వాలంటీర్ ఉద్యోగం కూడా లేకపోవడంతో ఆ కుటుంబం పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. అందుకే ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకుని చనిపోయిందామె. నెల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం ప్రకాశంపాలెంలో కూడా చూసి తీవ్ర విషయాలు మనకు చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకాశంపాలెంకి సంబంధించినటువంటి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో గౌతమి కూడా చూస్తే కనుక బలవన్ మరణాలకు పాల్పడింది. ఈ మరణానికి సంబంధించినటువంటి కారణం ఏంటనేటువంటిది పూర్తిగా ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సేబ్రోలో గురించి టార్చర్ గురించి నాకు వాళ్ళు చచ్చిపోతాం కారణం అండి. లేకపోతే మచ్చగా దాకున్నప్పుడు కూడా నాకు వాళ్ళని వదలలేదండి. ఇక్కడ ఆ టార్చర్ వల్ల నాకు వాళ్ళు చచ్చిపోయింది. ఇలా ఆ బిడ్డలకు న్యాయం చేస్తే చేరండి, మాకు రెక్కాడుతుంది మాకు అది బాబా. దాన్ని బట్టి మీకు న్యాయం చేస్తే పిల్లలకి ఆఖరెత్తుమని పిల్లలాగా ఉంటారు. మాకు రెక్కాడుతుంటే ఒక్కాడుతుంది. కరోనా అప్పుడు కూడా బాగా చేసిందండి. మాపుల పాట తిరిగిందండి. సండిపేట తల్లిని కూడా ఆ బుడ్డోడిని ఎంట వేసుకుని భుజాన్ని వేసి తిరిగి చేసిందండి. ధైర్యంగా తిరిగింది. అందరికి మందులు ఇచ్చింది. ఏ పని చెప్తే ఆ పని చేసిందండి. అంత కష్టపడి తిరిగింది నా కోళ్ళండి. తిరిగిన న్యాయం లేకపోయింది. ఇలా ఆవిడ మా బీసీ ఏరియాలోనే వాలంటీర్గా చేసేది. జగన్ గారు పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఆవిడ ఇంటింటికి వెళ్ళి ప్రతి పథకాన్ని కూడా ఆవిడ సక్సెస్ చేసింది. అయితే ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తానంటే ఈ వాలంటీర్ అందరూ కూడా నమ్మి ఆయన గెలిపించారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ ఇవ్వాల్సిన పని లేదని చెప్పి అంటున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారంటారా? పిల్లలకు సంబంధించిన 2 పిల్లలు ఉన్నారు. అసలు క్షేత్రస్థాయిలో కూడా ఫైనాన్స్ అప్పులు తీసుకునే పరిస్థితికి వెళ్ళారంటారు. అవునండి. ఈ 6 నెలలు 8 నెలలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెల 5,000 ఇన్కమ్ లేకపోయేసరికి వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయ్యి ఫైనాన్స్ పరంగా అప్పులు చేసిన మాట అయితే వాస్తవం. కానీ అవి తీర్చే స్తోమత కొంచెం ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది అవుతాం వల్ల వాళ్ళకి కట్టలేని పరిస్థితి వల్ల ఉండటం వల్ల వాళ్ళు మానసికంగా వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ ఆవిడ భరించలేక తలుపులు కొట్టారు, ఇబ్బంది పెట్టారు అంటే అలాంటి దండం పెట్టాం వెళ్ళిపోండి అన్నా కూడా ఇవన్నీ వాస్తవేనండి. ప్రైవేట్ ఫైనాన్స్ అన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు 1 వారం 2 వారాలు కట్టకపోతే 3వ వారం ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడతారు, మానసికంగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఏంటంటే గత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని 10,000 కాకపోతే కనీసం 5,000 అన్న ఇచ్చి ఇలాంటి ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీలు వాలంటీరింగ్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. చెప్పండి, ఏం చూస్తారా? చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పించాలి? ఈ ప్రకాశరావుపాలెం గ్రామంలో జగనన్న ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఆ ధర్మిల ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఈ కాలం మరణించినటువంటి ఈ బైపై గౌతమి అనే వ్యక్తి ఒక బీసీ ఏరియాలో ఒక బీసీ నాయకుడిగా నేను చెప్తున్నాను. బీసీ ఏరియాలో ఆ చిన్న తల్లి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. చాలాసార్లు నన్ను కూడా తీసుకెళ్ళి వాళ్ళ చిన్న బొడ్డోడిని ఎత్తుకుని వచ్చి సర్వీస్ చేసేది. కరోనా టైంలో కూడా. ఈ ప్రభుత్వం వచ్చాక 6 నెలలు అయింది. ఇప్పుడు సుమారుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 1-2 సార్లు నాకు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఇటువంటి పరిణామం వరకు వస్తుందని నేను ఊహించలేదు. అది మరి ఇది ప్రైవేట్ ఫైనాన్స్ దారులు ఎవరున్నారో వాళ్ళందరూ బాధ్యత వహించాలి. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత గవర్నమెంట్ వారిని విన్నవిస్తున్నాను. పిల్లలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వారు తగు న్యాయం చేయాలి, సహాయం చేయాలి, చదువు పరంగా భరోసా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఏదైతే గౌతమికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో ఆ 2 విద్యార్థులకు సంబంధించి పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వారిని కూడా ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, నల్లజర్ల మండలం నుంచి.